హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి అంజలి చేత కేక్ కట్ చేయిస్తూ గీతాకి అడ్డంగా దొరికిపోయిన రాజారాం, మనీష్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారాం అంజలి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. దురదృష్టవశాత్తు గీత పెళ్లి రోజు, అంజలి పుట్టినరోజు ఒకే రోజు రావడం నిజంగా బాధాకరం. అసలు తన పుట్టినరోజు గురించి అంజలికి తెలుసుంటుందా అని అనుకొని అంజలిని అడగడానికి అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇక రాజారాం అంజలితో, అమ్మ అంజలి, నిన్నొక్కటి అడగొచ్చా అని అనగానే, ఏంటో చెప్పండి తాతగారు అని అంజలి అంటుంది. అప్పుడు రాజారాం, అదేనమ్మా, మీ ఆశ్రమంలో ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటారా అని అనగానే, జరుపుకుంటారు తాతయ్య, ఎందుకు జరుపుకోరు, జానకమ్మ ఉన్నంతలో మాకు పుట్టినరోజులు చేసేది అని అనగానే, ఇక రాజారాం వెంటనే, మరి నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతాడు. దాంతో ఇక అంజలి బాధపడుతూ, తెలీదు తాతయ్య, అసలు తెలిస్తేనే కదా నా పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలిసేది, బహుశా నేను ఆశ్రమంకి వచ్చిన రోజే నా పుట్టినరోజు అయ్యుండొచ్చు అని అనగానే రాజారాం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంజలి పుట్టగానే శంకర్ అంజలిని ఆశ్రమంలో తీసుకెళ్ళిన విషయం గుర్తు చేసుకొని, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆశ్రమంకి చేరిన రోజే నీ పుట్టినరోజమ్మా, అది నీకు ఎలా చెప్పగలను అని బాధపడుతూ ఉంటాడు. ఇక అంజలి తెలుసుకొని, ఏం లాభం తాతయ్య, ఎవరైనా పుట్టినరోజు వస్తుంది అంటే ఎంతో సంతోషపడతారు, ఎంతో సంబరాలు చేసుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం అలా కాదు. నేను పుట్టినరోజు కాదు, అమ్మ దృష్టిలో నేను చనిపోయిన రోజు అని చెప్పగానే ఇక రాజారాం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ, అంత మాట అనొద్దమ్మా అని అనగానే, లేకపోతే ఏంటి తాతయ్య, అమ్మ నేను పుట్టగానే నన్ను దూరం చేసుకుంది అంటే అమ్మ దృష్టిలో నేను చనిపోయినట్టే కదా అని అంటూ ఉంటే రాజారాం చాలా బాధపడుతూ ఉంటాడు. లేదమ్మా, నీకు మేమంతా ఉన్నాము, ఈసారి నీ పుట్టినరోజు నేను జరిపిస్తాను అని రాజారాం అనుకుంటూ ఉంటాడు. పోనీలేమ్మా, ఈసారన్నా నీ పుట్టినరోజు జరుపుకోవచ్చు కదా అని అనగానే, వద్దు తాతయ్య, నాకు ఈ పుట్టినరోజు ఇలాంటివి వద్దు, నిజమైన పుట్టినరోజు, నా జీవితంలో నిజమైన సంబరం ఏదైనా ఉంది అంటే అది మా అమ్మని చూసిన రోజు, మా అమ్మని కలిసిన రోజే తాతయ్య అని అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజారాం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. లేదమ్మా, ఇన్ని రోజులంటే నువ్వు అనాథాశ్రమంలో ఉన్నావు, కానీ ఇప్పుడు నీకు మేమంతా ఉన్నాము, అమ్మ, తాతయ్య, అమ్మమ్మ, నీకంటూ ఒక కుటుంబం ఉంది. మేమని చెప్పుకోలేకపోయినా నీకు అన్ని సంతోషాలు కలగాలి, ఈసారి నీ పుట్టినరోజుని నేను జరిపిస్తానమ్మా అని ఇక రాజారాం అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక అంజలి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. రాజారాం కోసం కాఫీ కలుపుకొని తీసుకువస్తుంది. తాతగారు, కాఫీ తీసుకోండి అని అనగానే ఇక రాజారాం కాఫీ తాగుతూ ఎలాగైనా అంజలికి పుట్టినరోజు జరిపించాలని, అందుకోసం అంజలికి ఒక మంచి చీర తీసుకోవాలని అనుకుంటాడు. ఇక వెంటనే అంజలితో, అమ్మ అంజలి, మనం అలా బయటికి వెళ్దామా అని అనగానే, ఎక్కడికి తాతయ్య అని అడుగుతుంది. ఇక రాజారాం, అవన్నీ దారిలో చెప్తానమ్మా, పద అని చెప్పి ఇక రాజారాం అయితే అంజలిని తీసుకొని షాపింగ్కి బయలుదేరుతారు. మరోపక్క మనీష్కి మెలకువ వస్తుంది. మనీష్కి మెలకువ రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. నేనేంటి ఇలా మొద్దు నిద్ర
మొద్దు నిద్రలా పడుకుండిపోయాను. అసలు ఏం చెయ్యాలో ఒక్క క్లారిటీ లేదు. తాతయ్య నన్ను మొత్తం టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఇక అత్తయ్య పెళ్లి రోజుకి రేపే అత్తయ్య పెళ్లి రోజు రేపే. అంజలిని ఎక్కడికైనా పంపించేయాలి. తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఒక్కసారి తాతయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని మనీష్ అయితే రాజారాం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంట్లో ఎంత వెతికినా కూడా రాజారాం కనిపించకపోయేసరికే ఇక మనీష్ ఇదేంటి తాతయ్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అలాగే హాల్లోకి వచ్చేసరికే అక్కడ బామ్మ మనీష్ చెల్లెలు ఉంటారు. ఇక వాళ్ళని చూసి మనీష్ నానమ్మ తాతయ్య ఎక్కడ ఇంట్లో కనిపించట్లేదు అని అనగానే ఇక బామ్మ అయితే ఇందాకే అంజలిని తీసుకొని బయటికి వెళ్ళారా దేనికి అని అనగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బయటికా? అది అంజలిని తీసుకొనా అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే బామ్మ ఏంట్రా తాతయ్య బయటికి వెళ్తే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే నా టెన్షన్ అంతా తాతయ్య వెళ్ళినందుకు కాదు నాన్నమ్మ, అంజలిని తీసుకెళ్ళినందుకు. అసలు తాతయ్య ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. అంజలి ఎప్పుడు అత్తయ్య కంట పడుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే తాతయ్య ఇప్పుడు అంజలిని బయటికి తీసుకెళ్ళాడు. అక్కడెక్కడైనా అంజలి అత్తయ్యకి ఎదురు పడితే అప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అని మనీష్ అయితే చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరోపక్క రాజారాం అంజలిని ఒక మంచి బట్టల షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక అక్కడే కార్ని స్టాప్ చేసి దిగమ్మ అంజలి అని అనగానే ఏంటి తాతగారు ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని ఆ షాప్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంజలికి తాతగారు తొందరలోనే మీ కూతురు పెళ్లి రోజు వస్తుంది కదా, దానికోసమే షాపింగ్ చేయడానికి తీసుకొచ్చారా అని అనగానే అవునమ్మా బాగా కనిపెట్టావు పద అని అంజలిని లోపలికి తీసుకెళ్తాడు. ఇక రాజారాం అంజలితో అమ్మ నీకు నచ్చిన ఒక మంచి చీర తీసుకోమ్మా, నువ్వు రేటు గురించి ఇబ్బంది పడకు, మంచి చీర తీసుకో అని అనగానే ఇక అంజలి ఆలోచిస్తూ ఉంటుంది. తన కూతురు కోసం కదా, అందుకే తాతగారు మంచి చీర తీసుకోమని చెప్తున్నారు అని అంజలి అయితే షాప్లో ఉన్న చీరలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. అంజలి పదే పదే గ్రీన్ కలర్ శారీనే చూస్తూ ఉండడం చూసి ఇక రాజారాం ఏంటమ్మా నీకు గ్రీన్ కలర్ అంటే అంత ఇష్టమా అని అనగానే అవును తాతయ్య, ఎందుకో తెలీదు కానీ గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అని అంజలి చెప్పగానే రాజారాంకి గీతాంజలే గుర్తుకు వస్తుంది. ఇక గీతాంజలి నాన్న నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా నాన్న, నాకు అన్ని డ్రెస్లు శారీలు అదే కలర్లో కావాలి అని గీత తనతో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. గీతకు కూడా ఇలాగే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. అంజలికి గీత పోలికలే వచ్చుంటాయి అని అంజలినే చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు. అంజలి అయితే ఒక మంచి చీరని సెలెక్ట్ చేసి తాతగారు ఈ చీర చాలా బాగుంది చూడండి అని అనగానే అవునమ్మా చాలా బాగుంది తీసుకో అని ఇక రాజారాం చెప్తూ ఉంటాడు. మరో పక్క మనీష్ అయితే చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తాతయ్య అంజలిని బయటికి తీసుకెళ్ళడం ఏంటి అని మళ్ళీ రాజారాంకే ఫోన్ చేస్తూ ఉన్నా కూడా రాజారాం ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఇక మనీష్ అయితే అంజలి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రాజారాం అంజలిని ఇంటికి తీసుకొస్తాడు. ఇక అది చూసి మనీష్ అయితే ఒక్కసారిగా రాజారాం దగ్గరికి వెళ్ళి తాతయ్య ఎక్కడికి వెళ్ళారు మీరు అని అనగానే దేనికిరా అలా షాపింగ్కి వెళ్ళాం, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఎందుకా ఒకసారి ఇలా రా అని రాజారాంని పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా తాతయ్య,
మొన్న అంజలి గుడికి వెళ్ళినందుకే ఆ గుళ్ళో అంజలి అత్తయ్యకి కనిపించింది. అప్పటి నుండి అత్తయ్య ఇంకా కోపంగా ఉంది. అంజలి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకురావాలని ఆర్డర్ వేసింది. నువ్వు మళ్ళీ అంజలిని దగ్గరుండి బయటికి తీసుకెళ్తే అత్తయ్య కానీ మిమ్మల్ని చూస్తే పరిస్థితి ఏంటో ఆలోచించారా అని అంటూ ఉంటే ఇక రాజారాం అలాంటిది ఏది జరగదులేరా, మేము చిన్న షాప్కి వెళ్ళాము, గీత వాళ్ళు చాలా పెద్ద పెద్ద షాపుల్లో షాపింగ్ చేస్తారు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, భయపడకు అని అనగానే ఇక మనీష్ ఇంతకీ నువ్వు అంజలిని బయటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అనగానే అదా తనకో మంచి చీర తీసుకుందామని తీసుకెళ్ళానురా అని అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య అని అనగానే అవునరా, తొందరలోనే గీత పెళ్లి రోజు వస్తుంది కదా, అలాగే అంజలి పుట్టినరోజు కూడా అని అంటూ ఉంటే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య అంజలి పుట్టినరోజు మీకెలా తెలుసు అని అనగానే అదేరా అంజలినే చెప్పింది, ఇవన్నీ నీకు గుచ్చి గుచ్చి చెప్పాలా అని అనగానే ఏంటి తాతయ్య అత్తయ్య పెళ్లి రోజుకి అంజలి కనిపించకుండా ఎక్కడికి పంపించాలా అని నేను చూస్తుంటే అంజలికి శారీ కొనిచ్చి పార్టీకి ఇవ్వడం ఏంటి అని అనగానే అదంతా నాకు తెలీదురా, అంజలి నా మనవరాల్లాంటిది, గీత పెళ్లి రోజుకి అందరూ కూడా మంచి మంచి డ్రెస్సుల్లో వస్తారు, అంజలి కూడా బాగుండాలి కదరా, అందుకే తన కోసం చీర తీసుకున్నాను, ఇంకేం అడగకురా అని రాజారాం అంటూ ఉంటే మనీష్ అయ్యో తాతయ్య అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రే మనీష్ నాకొక చిన్న హెల్ప్ చేస్తావా అని అనగానే ఏంటి తాతయ్య అని అడుగుతాడు. ఇక రాజారాం రే ఈరోజు నాకు బర్త్డేకి సంబంధించిన బెలూన్సు కేకు కావాలరా అని అంటూ ఉంటే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య ఈరోజు ఎవరు బర్త్డే లేదు కదా, మరి కేకు బర్త్డే బెలూన్స్ ఏంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే రాజారాం రేపు మన అంజలి పుట్టినరోజురా అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి తాతయ్య అంజలి పుట్టినరోజా, ఆ విషయం మీకెలా తెలుసు, అంజలి అనాథాశ్రమంలో ఉంది కదా, తన పుట్టినరోజు గురించి మీకెవరు చెప్పారు అని అనగానే రాజారాం షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంజలినే చెప్పిందిరా, పాపం తను పుట్టినప్పటి నుండి ఎప్పుడూ కూడా పుట్టినరోజు జరుపుకోలేదంట, అందుకే ఈ పుట్టినరోజుని మనం తనకి ఒక తీపి జ్ఞాపకంగా ఇవ్వాలరా, తనకంటూ ఇన్ని రోజులు ఎవరూ లేరు, ఇప్పుడు మనం ఉన్నామన్నా భరోసాని అంజలికి కల్పించాలరా అని అనగానే ఇక మనీష్ అయితే అంజలి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అవును తాతయ్య నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ అసలు ఈ కోఇన్సిడెంట్ ఏంటి తాతయ్య, రేపే అత్తయ్య పెళ్లి రోజు, రేపే అంజలి పుట్టినరోజు కదా అని అంటూ ఉంటే అవునరా అలా కలిసి వచ్చింది అని రాజారాం అంటూ ఉంటాడు. సరే తాతయ్య పాపం అంజలి అనాథ కదా, తనకి ఈ బర్త్డేని మనం గిఫ్ట్గా ఇద్దాం అని మనీష్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలోనే అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి కాగానే ఇక రాజారాం మనీష్ ఇద్దరూ కూడా అంజలికి బర్త్డే విషెస్ చెప్పడం కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అర్ధరాత్రి కావడంతో ఇక మనీష్ తాతయ్య పదండి అని మనీష్ రాజారాం ఇద్దరూ కూడా అంజలి గది దగ్గరికి వెళ్ళి డోర్ని నాక్ చేస్తూ ఉంటారు. ఇక అది విన్న అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ టైంలో నా గది తలుపు ఎవరు తడుతున్నారు అని అంజలి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ బెలూన్స్ పైన హ్యాపీ బర్త్డే అని రాసి ఉంటుంది. ఆ బెలూన్స్ అన్నీ చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే మనీష్ రాజారాం అక్కడికి వచ్చి హ్యాపీ బర్త్డే అమ్మ అంజలి అని రాజారాం చెప్పగానే అంజలి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోతుంది. చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక మనీష్ కూడా అంజలికి చేయి హ్యాండ్ ఇస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంజలి అని అనగానే అంజలి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. తాతగారు
ఈరోజు నా పుట్టినరోజని మీకెలా తెలుసు అని అనగానే, అదేనమ్మా నువ్వు చెప్పావు కదా ఇందాకే నువ్వు ఆశ్రమంకి చేరిన రోజే నీ పుట్టినరోజని అని అంటూ ఉంటే, అదేంటి తాతయ్య, నేను ఆశ్రమంకి చేరిన రోజే నా పుట్టినరోజని చెప్పాను, కానీ ఈరోజే అని చెప్పలేదు కదా, మీకెలా తెలిసింది అని అనగానే రాజారాం షాక్ అయిపోతాడు. అమ్మా, అప్పుడు నువ్వు మీ అమ్మ గురించిన బాధలో మర్చిపోయావు. ఈరోజే నీ నువ్వు ఆశ్రమంకి చేరిన రోజని కూడా చెప్పేశావమ్మా అని అనగానే ఇక అంజలి అయితే అవునా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అంజలి చాలా ఎమోషనల్ అయిపోతూ ఇక రాజారాం చేయి పట్టుకొని, థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు నేను అనాథని, నా పుట్టినరోజు ఎవరికీ తెలీదు, కానీ ఈరోజు నన్ను మీరు ఇంతలా సర్ప్రైజ్ చేశారు. ఈ పుట్టినరోజుని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంజలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే రాజారాం అంజలికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అమ్మ అంజలి, నువ్వు ఇన్ని రోజులు అనాథలా ఉండొచ్చు, కానీ అనాథవి కాదమ్మా, నీకు మేమంతా ఉన్నాము అని రాజారాం అంజలికి చెప్తూ ఉంటాడు. మరో పక్క ఇక గీత అయితే తన భర్తతో ఏమండి పదండి అని అంటూ ఉంటే, ఏంటి గీత, పెళ్లి రోజు మనది, మనల్ని విష్ చేయవలసింది వాళ్ళు, అంతేకాని పెళ్లి రోజుకి మనం అక్కడికి వెళ్ళి రివర్స్లో సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి అని అనగానే, ఏమండి ఎవరైనా కూడా పిల్లల పెళ్లి రోజుకి తల్లిదండ్రులు విష్ చేస్తారు, కానీ మనం రివర్స్లో మన పెళ్లి రోజుకి మనమే అక్కడికి వెళ్దాము, వాళ్ళు మనల్ని చూసి సర్ప్రైజ్ అయిపోతారు అని అంటూ ఉంటే, ఏంటో గీత నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, నార్మల్గా చేస్తే ఈ గీతాంజలి గ్రేట్ ఎందుకు అవుతుందండి, ఏదైనా ఈ గీత డిఫరెంట్గా ఆలోచిస్తుంది అని అనగానే, అది తెలుస్తూనే ఉంది గీతు, పద వెళ్దాం అని చెప్పి ఇక గీత తన భర్త అయితే రాజారాం ఇంటికి వస్తారు. ఇక మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వచ్చి, ఏమండి సైలెంట్గా రండి, మా నాన్నని సర్ప్రైజ్ చేయాలి అని గీత తన భర్త ఇద్దరు కూడా రాజారాం గది దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి చేత రాజారాం మనీష్ ఇద్దరూ కలిసి బర్త్డే కేక్ కట్ చేయిస్తూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంజలి అని విష్ చేస్తూ ఉంటారు. గీత అక్కడికి వచ్చేసరికే అంజలి కేక్ కట్ చేయడం చూసి, అది కూడా రాజారాం మనీష్ దగ్గరుండి కేక్ కట్ చేయించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ అమ్మాయి అంజలి కదా అని అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్కడున్నది అంజలి అని కన్ఫర్మ్ చేసుకొని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. నాన్న, మనీష్ అని గట్టిగా అరిచేసరికే ఇక మనీష్, రాజారాం, అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గీత అక్కడికి రావడం చూసి మనీష్ స్టన్ అయిపోతాడు. ఇదేంటి అత్తయ్య ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చిందేంటి, అంజలిని చూసేసిందా అని టెన్షన్ పడుతూ ఉంటే రాజారాం కూడా ఇదేంటి గీత ఇలా వచ్చింది అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే గీత అక్కడికి వచ్చి, నాన్న ఏం చేస్తున్నారు మీరు, ఈ అంజలి వల్ల నేను ఎంత అవమానపడ్డానో తెలుసా, తన వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలిసి కూడా ఆ అంజలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారా అని అనగానే ఇక రాజారాం, మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అంజలి అయితే గీతని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక గీత మనీష్తో, రే మనీష్, నువ్వు నా నమ్మకాన్ని నిలబెడతావు అనుకున్నాను, అంజలిని నా ముందు నిలబెడతానని నాకు మాటిచ్చి తను ఎక్కడా కనిపించలేదని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, ఈ అత్తని మోసం చేస్తావా అని అంటూ ఉంటే ఇక మనీష్, అత్తయ్య అది కాదత్తయ్య అని సర్ది చెప్తూ ఉంటాడు. చాలరా చాలు, ఎప్పుడైతే నా బాధకి కారణమైన ఈ అంజలిని ఇంట్లో పెట్టుకొని కూడా అంజలి ఎక్కడుందో నాకు తెలీదు అన్నప్పుడే ఈ అత్త పైన నీకు ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయో నాకు అర్థమైంది.
నాకేం చెప్పొద్దు అని అంటూ ఉంటే ఇక రాజారాం అమ్మ గీత అది కాదమ్మా అని అనగానే చాలా నాన్న చాలా సంతోషం, ఈరోజు మా పెళ్లి రోజని మీరే మమ్మల్ని విష్ చేసే బదులు మేమే ఇక్కడికి వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం, కానీ మీరే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నా శత్రువు లాంటి నా పతనానికి కారణమైన ఈ అంజలిని ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా దీనికి మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అని ఇక గీత అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంజలిని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి అక్కడే ఉన్న కేక్ని విసిరి కొడుతుంది. దాంతో ఆ కేక్ మొత్తం కూడా పాడైపోతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. గీత ఇక అంజలి జుట్టు పట్టుకొని ఎంత ధైర్యమే నీకు, నన్ను ఇంత బాధ పెట్టి నన్ను ఇంత అవమానపరిచి నా ఇంట్లోనే ఉంటావా, పదవే బయటికి అని అంజలిని లాక్కెళ్తూ ఉంటే రాజారాం గీత వదిలి గీత, అంజలి ఎక్కడికి రాదు అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, దీన్ని బయటికి గెంటేస్తాను, ఇది అనాథ అని అంటూ ఉంటే రాజారాంకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా గీత చెంప పగలగొడతాడు. గీత ఇంకొకసారి అంజలి అనాథ అంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. అంజలి అనాథ కాదు, తను ఈ ఇంటి మనిషి, నా మనవరాలు అని రాజారాం చెప్పగానే గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.